శ్రీరామ్ అందరికీ నమస్కారం. నేను పార్థసారథి హిందూ ధర్మరక్షా సమితి విజయనగరం జిల్లా కార్యదర్శి. అయితే మనకి జనవరి 5, 2025 సంవత్సరంలో విజయవాడలో జరుగు హైందవ శంఖారావంకు భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే రాష్ట్రం నలుమూల నుంచి కూడా పెద్ద సంఖ్యలో హిందూ బంధువులు హాజరవుతున్నారు. ఈ యొక్క కార్యక్రమానికి మనం కూడా ఒక సమితి వల్ల పనిచేసి ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్చడానికి మనకు తోచిన విధంగా మనం ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క కార్యక్రమం వివరాలు: విజయవాడ నుంచి రాష్ట్రం నలుమూల నుంచి కూడా సుమారు 15 ట్రైన్లు, ప్రత్యేకమైన ట్రైన్లు వేశారు. అలాగే విజయనగరం నుంచి కూడా ఒక ట్రైన్ కేటాయించారు. ఈ యొక్క ట్రైను విజయనగరంలోని 4వ తారీఖు అనగా శనివారం రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య సమయంలో ఉంటుంది. ఇది విజయవాడ కన్నా ముందు స్టేజ్ ఉప్పలూరు స్టేషన్లో దిగుతాం. మనందరం కూడా దిగి అక్కడే రైల్వే స్టేషన్లో కాలకృత్యాలు అల్పాహారం చేసుకొని సభా ప్రాంగణానికి నడుచుకొని వెళ్తాం. సుమారు రైల్వే స్టేషన్ నుంచి సభా ప్రాంగణానికి సుమారు 1.5 కిలోమీటర్ల దూరం ఉండొచ్చు. అక్కడ 11:30 ఆ ప్రాంతానికి సాంస్కృతిక కార్యక్రమం ప్రారంభమయ్యి 2 గంటలకు సభ ప్రారంభమవుతుంది. 2 గంటల నుంచి 5 గంటలకు సభ జరుగుతుంది. 5 గంటలకి సమావేశం ముగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలలో కూడా పెద్ద సంఖ్యలో బంధువులందరూ, హిందూ బంధువులు కూడా హాజరవుతారు. మనకి సభా ప్రాంగణం నందు మధ్యాహ్నం భోజన ఏర్పాట్లు కూడా మనకి కలదు. ఈ యొక్క భోజన ఏర్పాట్లు అక్షయ పాత్ర వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఉదయం అల్పాహారం, మళ్ళీ తిరుగు ప్రయాణంలో కూడా అల్పాహారం ఏర్పాటు చేస్తారు. ఇవన్నిటితో పాటు మనకి రిజర్వేషన్, ప్రత్యేక ట్రైన్ ఉంటుంది కాబట్టి ప్రత్యేక ట్రైన్లో రిజర్వేషన్ ఉంటుంది. ఎవరైనా రావాలనుకున్నాళ్ళు, చేయాలనుకున్నాళ్ళు ముందుగా 30 తారీఖు లోపు మీ స్థానికంగా ఉండే విశ్వ హిందూ పరిషత్తు, ఆర్ఎస్ఎస్, ఇంకా వివిధ హైందవ సంఘాలు ప్రతినిధులుగా ప్రాతినిధ్యం వహిస్తున్న వారికి మీ యొక్క వివరాలు, మీ యొక్క పేరు, ఫోన్ నెంబరు, మీ వయస్సు, ఒక 1000 రూపాయలు అందించినట్లయితే మీకు ఒక రిజర్వేషన్ చేయిస్తారు మీ పేరున. అప్పుడు మీరు ప్రశాంతంగా వెళ్ళి రావచ్చు. ఈ యొక్క కార్యక్రమానికి మనకి 30 తారీఖు లోపు మాత్రమే ఈ యొక్క తీసుకుని స్వీకరించబడతాయి. ఎందుకంటే హిందుత్వం ఘోరం జరిగిపోతుంది, నేరం జరిగిపోతుంది, అయ్యో అక్కడ ఇది జరిగిపోతుందని మనం ఆందోళన చెంది ఆవేశపడిపోయి బట్టలు ఇంకా గొంతు చించుకొని అరుస్తుంటాము. అలాగే బీపీలు, షుగర్లు పెంచుకుంటాము. ఇవన్నీ పెంచుకొని చేయవలసిందే చేయకుండా ఇంట్లో చేయటం వల్ల లాభమే లేదు. మీరు ఇవన్నీ చెయ్యాలి, మీకంతా మీలో ఉన్న ఈ యొక్క ఆవేదన తెలియచేయాలి అనుకుంటే మనందరం రండి, కలిసి పనిచేద్దాం. మీరందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ విజయవాడలో 5వ తారీఖు జరుగు హైందవ శంఖారానికి వచ్చి మీ యొక్క మద్దతుని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేయండి. ఈ హైందవ శంఖారావం దేవాలయాల విముక్తి, ఎండోమెంట్ నుంచి దేవాలయాల విముక్తి కోసం ఒక నాంది మాత్రమే. ఇంకా భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు చాలా చేయడానికి ఇది నాంది మాత్రమే. కాబట్టి ప్రతి ఒక్క హిందువులు కూడా ఈ యొక్క కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో వచ్చి మీరు కనీసం కేటాయించవలసింది కేవలం 30 గంటలు మాత్రమే. కేవలం 30 గంటలు మాత్రమే, అంతకుమించి ఎక్కువ అవసరం లేదు. 30 గంటలకు వచ్చి ఈ యొక్క కార్యక్రమానికి మనం సమయం కేటాయిస్తే భవిష్యత్తులో హిందువులందరూ కలిసి ఉన్నారు, ఇలాంటి ఏ కార్యక్రమం చేయగలరని చెప్పి మనం ఒక అల్టిమేటం జారీ చేసే ప్రయత్నంలోని ఎవరికైనా సరే ఏ పనైనా మన హిందువుల ద్వారా చేసుకునే పనికి మనకి సుగమం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 4వ తారీఖు రాత్రి 9 గంటల నుంచి 5వ తారీఖు రాత్రి 11 వరకు కూడా సమయం ఇచ్చినట్లయితే మనకి కార్యక్రమానికి దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతాం. ఎందుకంటే ఇది సుమారు 5 లక్షల మంది అంటే విజయవాడ, గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి ప్రజలను సమీకరించవచ్చు, పెద్ద సమస్య కాదు. కానీ రాష్ట్రం నలుమూల నుంచి కూడా సుమారు 100 మండలం నుంచి 10 మందిని సమీకరించే ప్రయత్నంలో భాగంగానే ఈ యొక్క కార్యక్రమాన్ని అందరికీ చూపించాల్సి విశ్వ హిందూ ప్రయత్నం చేస్తుంది. కావున ఈ కార్యక్రమాన్ని మనం కూడా సమితిగా పాల్గొందాం. జై శ్రీరామ్. నేను పార్థసారథి హిందూ ధర్మరక్షా సమితి విజయనగరం జిల్లా కార్యదర్శి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.